కమ్యూనిటీ అంటే సముదాయము అంటే ఈ ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో గనక నివసిస్తే వారిని ఏమంటారు? దాన్ని ఏమంటాము? కమ్యూనిటీ అంటాం. ఉదాహరణకి సూర్యాపేట కమ్యూనిటీ అంటే సూర్యాపేటలో ఉన్నటువంటి ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు సూర్యాపేట అనేటువంటి ఒక భౌతిక ప్రదేశంలో నివసిస్తున్నారు. దానిని ఏమనొచ్చు? సూర్యాపేట సముదాయము, సూర్యాపేట నగర సముదాయము అని అంటాం. మనకి అందుకని ఏం చేస్తారు, మనం ఏదైనా కట్టుకోవాలనుకోండి కమ్యూనిటీ హాల్స్ అని కడతారు. అంటే ఏమంటారు? సూర్యాపేట నగర సముదాయ భవనము అని రాసుంటది. అంటే ఏంటిది? ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో కొనసాగుతూ వాటి మధ్య సంబంధ బాంధవ్యాలు గనక ఉంటే దాన్ని ఏమంటారు? సముదాయము అంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? సామాజిక సమూహంలో కేవలం వ్యక్తులు మాత్రమే ఉంటారు, ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. అలే సముదాయంలో ఏంటిది? ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటూ ఒక ప్రాంతంతో గనక ముడిపడి గనక చెబితే దానిని కమ్యూనిటీ అంటాం. వరంగల్ కమ్యూనిటీ, సూర్యాపేట కమ్యూనిటీ, ఓకేనా? హైదరాబాద్ నగర సముదాయ అభివృద్ధి పథకము హైదరాబాద్ నగర సముదాయానికి సంబంధించినటువంటిది. కరీంనగర్ నగర సముదాయము కరీంనగర్ కమ్యూనిటీ అంటున్నాం. అంటే ఏంటిది? ఒక భౌగోళిక ప్రాంతాన్ని చెప్తున్నాం. కరీంనగర్ అనేటువంటి ఒక టెరిటోరియల్ ప్లేసెస్ ని, ఒక భౌగోళిక ప్రాంతాన్ని చెప్తున్నాం. ఆ విధంగా చెప్పినప్పుడు ఏం వాడతాము? సముదాయము అనేది వాడతాం. ఆ విధంగా చెప్పినప్పుడు ఏం వాడతాం? సముదాయము అని వాడతాం. సామాజిక సమూహాలు అంటే ఏం చెప్తున్నాం? ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే సామాజిక సమూహం. ఆ ఇద్దరు లేదా ముగ్గురు కంటే వ్యక్తులు ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో నివసిస్తూ వారి మధ్య సామాజిక సంబంధాలు కొనసాగితే ఏమన్నాము? సముదాయము అని అన్నాము. మరి నెక్స్ట్ ఏముంటుంది? నెక్స్ట్ ఏం చెప్పాను? సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సామాజిక సంస్థలు అంటే ఏంటి? సామాజిక సంస్థలు అంటే ఏంటి అని చెప్పుకుందాం. సామాజిక సంస్థలు అనగా ఏంటి? ఓకే, సోషల్ గ్రూప్ అంటే అర్థమైంది, సోషల్ గ్రూప్ అంటే అర్థమైంది, కమ్యూనిటీ అంటే అర్థమైంది. మరి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి సార్? సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే మనము సోషల్ ఏదైనా ఒక సమాజం యొక్క సమాజము గమనానికి, సమాజంకి అభివృద్ధికి తోడ్పడేటువంటి సాధనాలను ఏమంటారు అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. సమాజ అభివృద్ధికి, సమాజ పురోగమనానికి తోడ్పడేటువంటి సాధనాలని ఏమంటారు? సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అర్థం ఏంటిది? సమాజం ఎప్పుడూ కూడా నిలకడగా ఉండదు. సొసైటీ ఈజ్ నాట్ ఏ స్టాటిక్. ఎప్పుడు సమాజం అనేది ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుందా? ఉండదు. సమాజం ఈరోజు మనం ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. సమాజం స్థిరంగా ఉందా? ఉండదు. సో మనము ప్రాచీన సమాజంలో ఉన్నాం, మధ్యయుగ సమాజంలో ఉన్నాం, ఆధునిక సమాజంలో ఉన్నాం, అత్యంత ఆధునిక సమాజంలో ఉన్నాం, ఇంకా 100-200 ఏళ్ల తర్వాత ఇంకా అభివృద్ధి చెందినటువంటి సమాజంలోకి వెళ్తాం. అంటే సమాజం ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగిపోదు. సమాజం ఎప్పుడూ కూడా ఏంటిది? అభివృద్ధి చెందుతుంది, పురోగమనం చెందుతుంది. ఈ పురోగమనానికి, అభివృద్ధికి తోడ్పడేటువంటి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం ఏమంటామంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా సామాజిక సంస్థలు అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి సెకండ్ చాప్టర్గా ఇస్తాడు. మళ్ళీ దీన్నే స్పెషల్గా ఇంకొక చాప్టర్గా చేశాడు. ఈ చాప్టర్నే మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం కదా, సెకండ్ చాప్టర్ ఏంటిది అంటే ఈ సామాజిక సంస్థలు. సో సామాజిక సంస్థలు అంటే ఏమంటున్నాను? సమాజ అభివృద్ధికి, సమాజ పురోగమనానికి తోడ్పడేటువంటి సాధనాలుగా ఉండేటువంటి వాటిని ఏమంటారు? సామాజిక సంస్థలు అంటారు. సమాజం ఎప్పుడూ నిలకడగా ఉండదు. సమాజం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, పురోగమనిస్తూ ఉంటుంది. సో ఈ అభివృద్ధికి, పురోగమనానికి తోడ్పడేటువంటి సోషల్ ఇన్స్ట్రుమెంట్స్ని సామాజిక సంస్థలు అంటారు. మరి ఈ అభివృద్ధికి తోడ్పడేటువంటి సామాజిక సంస్థలు ఏమున్నాయి అంటే చూద్దాం. సో మన సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడేటువంటి సామాజిక సంస్థలు ఏమున్నాయి అని అంటే మనకి ఏముంటాయంటే వివాహము, అలానే కుటుంబము, అలానే కులము, ఓకే, కులము, అలానే బంధుత్వము, ఓకే, కులము, వివాహము, కుటుంబము, బంధుత్వము, అలానే మతము,
అలానే వివాహము, కుటుంబము, కులము, బంధుత్వము, మతము, విద్యా సంస్థలు, ఓకే, మరియు రాజకీయ సంస్థలు, ఓకేనా. సో కులము, వివాహము, కుటుంబము, బంధుత్వము, మతము, విద్యా సంస్థలు, రాజకీయ సంస్థలు, మరియు రాజకీయ సంస్థలు అని అంటాం. వీటన్నిటిని ఏమంటారు అని అంటే మనము ఏమంటారు, సామాజిక సంస్థలు అంటాం. సామాజిక సంస్థలు అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాం, ఏవైతే సమాజము అభివృద్ధి చెందటానికి, పురోగమనం చెందటానికి, అంటే భవిష్యత్తు కాలానికి వెళ్ళటానికి కూడా తోడ్పడేటువంటి సాధనాలను ఏమంటాము, సామాజిక సంస్థలు అంటాం. ఉదాహరణకి చూద్దాం. ఒకవేళ 2 లేదా 3 కంటే వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల మధ్యన ఏముంటాయి, వాళ్ళ మధ్యన సామాజిక సంబంధాలు ఉంటాయి, వైవాహిక సంబంధాలు ఉంటాయి. వారి మధ్యన వైవాహిక సంబంధాలు లేవు అనుకోండి, ఎవ్వరు పెళ్లి చేసుకోలేదు, ఎవరు లైంగిక సంబంధాలు కొనసాగించలేదు, నెక్స్ట్ సమాజం ఉంటుందా, ఉండదు. వీళ్ళందరూ ముసలోళ్ళు అయితే చనిపోతారు, కథం, సొసైటీ అనేది ఉండదు. మరి సొసైటీ అభివృద్ధి చెందాలి అంటే ఏముంటుంది, వివాహం అనేది ఉండాలి. అంటే సమాజం యొక్క అభివృద్ధికి ఏం తోడ్పడుతుంది, వివాహము తోడ్పడుతుంది. వివాహం లేకుండా సమాజం అనేది కనపడుతుందా, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వస్తుందా, ఉండదు. అంటే సమాజ అభివృద్ధికి తోడ్పడేటువంటి సాధనాలనే మనం ఏమన్నాం, సామాజిక సంస్థలు అన్నాం. సో వివాహం అనేటువంటిది, వివాహం ద్వారా పిల్లలు వస్తారు, పిల్లల తర్వాత ఇంకొక వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వస్తారు, వాళ్ళ తర్వాత ఇంకొక నెక్స్ట్ జనరేషన్ వస్తారు. అలా సమాజము పురోగమించడానికి తోడ్పడేటువంటి సాధనంగా ఏది పనిచేస్తుంది, వివాహం పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నాము, సోషల్ ఇన్స్టిట్యూషన్ అన్నాము. అలానే రెండవది, వివాహం ద్వారా 2 వ్యక్తులు వివాహం చేసుకున్న తర్వాత ఏ వ్యవస్థలోకి వస్తారు, కుటుంబ వ్యవస్థలోకి వస్తారు, ఫ్యామిలీ. సో కుటుంబం ఏర్పడిందంటే అనేక కుటుంబాలు కలిస్తే సమాజము. అంటే కుటుంబం కూడా దేనికి తోడ్పడుతుంది, సొసైటీని అభివృద్ధి చెందించడానికి, పురోగమించడానికి తోడ్పడుతుంది. సో ఇది కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్. అలానే మూడవది కులము. భారతీయ సమాజంలో కులం లేకుండా మనం సమాజాన్ని ఊహిస్తామా? అనేక కులాలు కలిసి, అనేక మతాలు కలిసి, అనేక వర్గాలు కలిసి సమాజం అనేది ఏర్పడుతుంది, భారతీయ సమాజం అనేది ఏర్పడుతుంది. అంటే కులం కూడా దేనికి తోడ్పడుతుంది, సమాజము అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది, సమాజము పురోగమనం చెందడానికి తోడ్పడుతుంది. కాబట్టి కులం కూడా సామాజిక సంస్థే. అలానే బంధుత్వము, కుటుంబంలోకి వచ్చాక వైవాహిక సంబంధాల ద్వారా, సామాజిక సంబంధాల ద్వారా మనము కుటుంబ వ్యవస్థలోకి వచ్చే వారి మధ్యన ఏముంటాయి, బంధుత్వాలు ఉంటాయి. బాబాయి, పిన్ని, నాన్న, తాత, చెల్లె, ఇలా భార్య, ఇలా బంధుత్వాలు ఉంటాయి. ఈ బంధుత్వాలు నెక్స్ట్ జనరేషన్ కి కంటిన్యూ అవుతాయి. అంటే ఏంటిది, సమాజం అభివృద్ధి చెందడానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఇక్కడే క్వశ్చన్ అడుగుతాడు, బేసిక్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో సామాజిక సంస్థలు కానిదేదో గుర్తించండి అని అంటాడు. ఈ క్రింది వారిలో సామాజిక సంస్థలు కానిదేదో గుర్తించండి అని ఇస్తాడు. ఇచ్చి ఏమని ఇవ్వచ్చు, వాడు ఏమనిస్తాడు అంటే కులము, మతము, తెగ, బంధుత్వము, ఓకే, కులము, మతము, తెగ, బంధుత్వము, వర్గము, ఇట్లా ఏవైనా ఇవ్వచ్చు. కాస్ట్, రిలీజియన్, ట్రైబ్, కిన్షిప్, క్లాస్, ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, ఇవన్నీ దేనికి తోడ్పడతాయి, సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి వీటిని ఏమనొచ్చు, సామాజిక సంస్థలు అనొచ్చు. వాడు ఇలా అడుగుతాడు, ఈ క్రింది వానిలో సామాజిక సంస్థ కానిదేదో గుర్తించండి అంటాడు. సామాజిక సంస్థలు అంటే ఏంటివి, ఇవి కాకుండా కొత్త అంశం ఏదైనా తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, అది కాదు. కులము, మతము, కుటుంబము, వివాహము, విద్యా సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, వీటిని ఏమంటారండి, వీటిని సామాజిక సంస్థలు అంటారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు లేకుండా మనం సమాజాన్ని ఊహించాము. సమాజము అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు చెట్ల కింద నేర్చుకునే వాళ్ళు ఈరోజు స్కూల్స్లో నేర్చుకుంటున్నారు, అంతే తేడా. బట్ విద్య అనేది అయితే అవసరము.
సో రాజకీయ సంస్థలు, రాజకీయాలు లేకుండా మనం ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజాన్ని ఊహించగలుగుతామా? లేదు. ఆర్థిక సంస్థలు లేకుండా ఇంత పెద్ద సమాజం అనేది నడుస్తుందా? నడవదు. కాబట్టి ఏంటిది? వివాహము, కుటుంబము, కులము, బంధుత్వము, మతము, విద్యా సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు అనేటువంటి వాటిని ఏమంటాము? సామాజిక సంస్థలు అంటాము. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? సొసైటీ అంటే ఏంటి? సొసైటీ అంటే ఏమనుకున్నాము? వ్యక్తులతోటి, సమూహాలతోటి, సముదాయాలతోటి, సంఘాలతోటి, సామాజిక సంస్థలతోటి ఏర్పడిన దానిని సొసైటీ అంటాము. అది నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాము? సోషల్ గ్రూప్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. ఓకే, తర్వాత ఏం నేర్చుకున్నాము? కమ్యూనిటీ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. కమ్యూనిటీ అంటే ఏంటిది? ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఇద్దరు లేదా ముగ్గురు కంటే వ్యక్తుల మధ్య కొనసాగుతున్నటువంటి సామాజిక సంబంధాలను తెలియజేసేదే సముదాయము. అంటే ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ రీజియన్ అనేది ఉంటుంది. అదే సోషల్ గ్రూప్ లో ఏంటిది? ప్రాంతంతో సంబంధించి ఉండదు, కేవలం వ్యక్తులు మాత్రమే ఉంటారు, వారి మధ్య సామాజిక సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి సిడిపిఓ గ్రూప్, ఆర్టీసీలో పనిచేసేటువంటి వ్యక్తుల ఉన్నటువంటి గ్రూప్. అక్కడ ప్లేస్ చెప్పట్లే, మనం ఓన్లీ వ్యక్తులతో ఏర్పడినదే చెప్తున్నాం. అదే కమ్యూనిటీ ఏంటంటే కరీంనగర్ సముదాయంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సామాజిక సమస్యను, లేదా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి నగర సముదాయంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సామాజిక సమస్యను చెప్పామనుకోండి, దాన్ని ఏమంటాం? కమ్యూనిటీ అంటాం. అలానే సామాజిక సంస్థలు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఏవైతే అభివృద్ధి తోడ్పడతాయో, సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయో వాటిని ఏమంటారు? సామాజిక సంస్థలు అని అంటాము. సో సామాజిక సంస్థలు అంటే ఏం చెప్పుకున్నాము? ఇవన్నీ కూడా సామాజిక సంస్థలే అని చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా సామాజిక సంస్థలే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. సో అంటే ఇక్కడ నేను 1 by 1 మీకు ఏం చెప్తున్నాను? పేపర్ 2 నేను చెప్పేటువంటి క్లాసులు అన్నీ ఉన్నాయి. నేను చెప్పేటువంటి క్లాసులు అన్నీ కూడా పేపర్ 2లో మన యాప్లో ఆల్రెడీ ఉన్నాయి. పేపర్ 2 కోర్సులో మీరు చెప్పిన సిలబస్ మొత్తం క్లాసెస్లో ఉన్నాయా? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కమ్యూనిటీ గురించి చెప్పరా సార్ ఒకసారి? ఓకే, నో ప్రాబ్లం. మీకు చెప్పాను కదా ఇక్కడ కమ్యూనిటీ అంటే ఏంటిది అనేది సింపుల్గా. సరే, మళ్ళొకసారి ఇక్కడ జస్ట్ చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను, మీ భాషలో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో మీరున్నారు, నేనున్నాను, ఓకే, ఇంకొకరు ఉన్నారు. ఓన్లీ 1%, 2%, 3%. ఈ ముగ్గురు వ్యక్తులు ఉంటే దీన్ని ఏమంటున్నాము? ఈ ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి దానిని గ్రూప్, సోషల్ గ్రూప్, సామాజిక సమూహము అన్నాం. ఇది అర్థమైంది కదా? సామాజిక సమూహం అంటే ఏంటిది? ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే దాన్ని సామాజిక సమూహం అంటాం. అలా కాకుండా ఈ ఒకరికంటే ఎక్కువ లేదా ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉండాలి. నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సామాజిక సంబంధాలని తెలియజేసేది దానిని ఏమంటాం? కమ్యూనిటీ అంటాం. కమ్యూనిటీ అంటాం. ఓకే, మరి సామాజిక సమూహానికి కమ్యూనిటీకి తేడా ఏంటిది? ఇక్కడ కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఇద్దరు లేదా ముగ్గురు కంటే వ్యక్తులు ఉంటారు, బట్ వాళ్ళు ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు. ఉదాహరణకి కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంబంధాలని తెలియజేసేది సముదాయము. క్లియరా? సింపుల్ భాషలో చెప్పాను. ఏమంటున్నాను? ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటే సామాజిక సమూహము. అలా కాకుండా సముదాయం అంటే ఏంటిది? ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఉంటే దానిని ఏమంటాం? సముదాయము అంటారు. ఉదాహరణకి కరీంనగర్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేసే దాన్ని ఏమంటారు? సముదాయము అంటారు. లేదా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి, అంటే ఒక ప్రాంతం గురించి చెప్తూ ఉన్నాం, ప్రాంతం గురించి చెప్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంబంధాలని తెలియజేస్తే అది కమ్యూనిటీ. ఈ ప్రాంతంతో ఏం చెప్పలే, ఏం చెప్తున్నాము? జస్ట్ సిడిపిఓ ప్రిపేర్ కావడం కోసం ఒక 10 మంది విద్యార్థులు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు, దట్ ఈస్ సోషల్ గ్రూప్. బట్ సిడిపిఓకి ప్రిపేర్ అయ్యేటువంటి ఒక 50 మంది విద్యార్థులు హైదరాబాద్ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు అనుకున్నాం, లేదా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక 50 నుంచి 100 మంది వ్యక్తులకి సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం, అది సముదాయం.
లేదు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక 10 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అది సముదాయం. అంటే సముదాయంలో ఎప్పుడైనా ప్రాంతం అనేది ఉంటుంది. కరీంనగర్, సూర్యాపేట, నిజామాబాద్, నల్గొండ ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ సామాజిక సమూహంలో ప్రాంతం ఉండదు. కేవలం 2 లేదా 3 వ్యక్తులు ఉంటే లేదా మోర్ దాన్ 2 పీపుల్ ఉంటే దాన్ని గ్రూప్ అంటాం, సమూహము అంటాం. సముదాయము అని అంటే ఒక ప్రాంతంతో ముడిపెడుతూ చెప్తే దాన్ని సముదాయం. ఓకే, అది. ఈ కరీంనగర్లో చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఒకరు ఈయన 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 ఈయన, వీళ్ళందరి మధ్యన ఉండేటువంటి సోషల్ రిలేషన్స్ని తెలియజేసేదే కమ్యూనిటీ. ఓకే, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాం, ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే గ్రూప్, సోషల్ గ్రూప్. అలా కాకుండా ఈ కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన సంబంధాలందరినీ తెలియజేసేది కమ్యూనిటీ. అర్థమైందా? ఓకేనా? క్లియరా? రైట్. అది సింపుల్గా అది తేడా. ఓకే, సమూహాలంటే ఏంటని చెప్పాను? కులము, మతము, వివాహము, కుటుంబము, బంధుత్వము, విద్యా సంస్థలు, రాజకీయ సంస్థలు, ఇవన్నీ కలిస్తే ఏంటిది? సామాజిక సంస్థలు. సామాజిక సంస్థలు. ఈ సామాజిక సంస్థలు దేనికి తోడ్పడతాయి? సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడే వాటిని ఏమంటారు? సామాజిక సంస్థలు అంటారు. సామాజిక సంస్థలు అని అంటారు. ఓకే, అదే సామాజిక సంస్థలు అని అంటారు. ఓకే, సామాజిక సంస్థలు అని అంటాం. ఓకే, ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ ఇస్తాను, ఈ కాన్సెప్ట్లో ఈ డెఫినేషన్స్కి సంబంధించి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ తీసుకుని వెళ్దాం. సమాజం అంటే ఏం చెప్పుకున్నాము? ఇన్ని వ్యక్తులు ఉంటారు కదా, సమూహాలు ఉంటారు కదా, రైట్? అలానే ఉంటాయి సముదాయాలు ఉంటాయి కదా. ఓకే, అలానే ఉంటాయి సామాజిక సంస్థలు ఉంటాయి కదా, సామాజిక సంస్థలు ఉంటాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం కదా. అలానే ఏముంటాయి? సామాజిక సంఘాలు ఉంటాయి కదా, ప్రజా సంఘాలు ఏవైనా సరే, ప్రజా సంఘాలు ఏవైనా సరే, విప్లవ రచయితల సంఘం అని, ఓకేనా, అలానే గొల్ల కుర్మ పోరాట సంఘం అని, ఓకేనా, అట్లా ఏవైనా వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా సోషల్ అసోసియేషన్స్ కిందకి వస్తాయి. ఓకే, ఈ విధంగా వ్యక్తులు, సమూహాలు. వ్యక్తులు అంటే ఒకరే ఉంటారు, సమూహాలు అంటే 2 లేదా 3 వ్యక్తులు ఉంటారు, సముదాయాలు అంటే 2 లేదా 3 వ్యక్తులు ఒక ప్లేస్లో ఉంటారు, ఒక ప్లేస్లో ఉంటారు, వీరి మధ్య సంబంధాలు ఉంటాయి, సోషల్ రిలేషన్స్ ఉంటాయి. సామాజిక సంస్థలు అంటే మనం చెప్పుకున్నాం కదా, కులము, మతము, వివాహము, కుటుంబము, బంధుత్వము, వీటన్నిటినీ కలిపి ఏమంటారు? సామాజిక సంస్థలు అంటారు. సింపుల్గా చెప్తున్నాను. అలానే సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా దీనికి వస్తాయి. ఓకేనా? సో గౌడ సామాజిక వర్గ సంఘం, పద్మశాలి సంఘము, ఓకేనా, అలానే గొల్ల కుర్మ సంఘం, ఇలా అన్ని లేదా విప్లవ రచయితల సంఘం, ఏదో ఒక అంశం పేరు మీద ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని యొక్క లక్ష్యం నెరవేర్చడం కోసం పనిచేస్తారు. వాటిని ఏమంటారు? సామాజిక సంఘాలు అని అంటారు. అర్థమవుతుందా? ఇది మనకి సమాజంలో ఇవన్నీ. సో ఇవన్నీ కలిస్తే ఏంటిది? సమాజం. దాన్ని ఏమంటున్నాం? సోషల్ స్ట్రక్చర్, సమాజ నిర్మితి అంటున్నాం. అదే కదా మన చాప్టర్. ఫస్ట్ ఇది తెలియకుండా ఒకటే నేర్చుకుంటారు, వీటన్నిటి మధ్యన డిఫరెన్స్ తెలియకుండా ఒకటే ఏందో చదువుతూ ఉంటారు. బట్ వాడు కాన్సెప్ట్లో ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో సామాజిక నిర్మితి అంటే ఏంటిది? వీటన్నిటి చేత ఏర్పడినదే సామాజిక నిర్మితి, సమాజం యొక్క నిర్మితి. ఓకేనా? సో మరి సమాజంలో ఈ క్రింది వానిలో భాగమైనటువంటి అంశాలు ఏవి అని అడిగాడు. అడిగి సమాజం అనగా అని ఇచ్చాడు. ఓకే, సమాజం అనగా వీటితో నిర్మితమైంది అని ఇచ్చాడు. ఆప్షన్లో ఏమిస్తాడు? సమాజం అంటే వీటితో నిర్మితమైంది అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? సమూహాలు. ఓకేనా, ఇక్కడే రాసుకుందాం, మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు. ఇక్కడ సమాజం అనగా వీటితో నిర్మితమైంది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్
అలానే ఏమిచ్చాడు, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. ఓకేనా. సమాజం అనగా ఈ క్రింది సమాజం ఈ విధంగా నిర్మితమైంది, లేదా సమాజము అనగా అని ఇస్తాడు. సమాజము అనగా అని ఇచ్చాడు. ఇచ్చి లాస్ట్ లో ఏమి ఇచ్చాడంటే సిక్స్త్ ఆప్షన్, ఆల్ ఆఫ్ ద ఎబో. ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇచ్చాడు. అంటే కరెక్టే కదా, సమాజం అంటే ఏంటిది, ఇవన్నీ కలిస్తే సమాజం. రైట్, కరెక్టే. క్వశ్చన్ ఏమడిగాడు, సమాజం అనగా ఈ క్రింది వానిలో వేటితో నిర్మితం అవుతుంది అన్నాడు. సొసైటీ ఈజ్ ఫార్మ్డ్ బై ద అని అడిగాడు. సమాజం అనగా ఈ క్రింది వానిలో వేటితో నిర్మితం అవుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. సొసైటీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అని ఇచ్చాడు, లేదా సొసైటీ ఈజ్ ఫార్మ్డ్ బై ద అని ఇచ్చాడు. సొసైటీ అనేది ఏ విధంగా నిర్మితం అవుతుంది, వ్యక్తులతోటి, సమూహాలతోటి, సముదాయాలతోటి, సంస్థలతోటి, సంఘాలతోటి, పైవందరితోటి ఏర్పడుతుంది. ఇదంతా కలిస్తే ఏమవుతుంది, సొసైటీ. ఇది రెండవ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ ఇచ్చాడు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇదే కాన్సెప్ట్ లో అడిగేటువంటి క్వశ్చన్. తర్వాత మనం ఈజీగా నేర్చుకోవచ్చు, క్లియర్గా అర్థమైతే. సో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ మీన్స్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సోషల్ ఇన్స్టిట్యూషన్ మీన్స్ సామాజిక సంస్థలు అనగా, సామాజిక సంస్థలు అనగా, అర్థమవుతుందా తల్లి, సామాజిక సంస్థలు అనగా అని క్వశ్చన్ ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్, సామాజిక సంస్థలు అనగా ఆప్షన్ 1 ఒకటి కులము, రెండవది మతము, మూడవది వివాహము, 4 బంధుత్వము, బంధుత్వం, బంధుత్వం. ఓకే, బంధుత్వం. ఓకే, ఇది బంధుత్వం అని ఇచ్చాడు. ఫిఫ్త్, ఆల్ ఆఫ్ ద అబోవ్, పైవన్నీ అన్నారు. ఆన్సర్ చేయండి దీనికి. పైవన్నీ, పైవన్నీ, పైవన్నీ. సామాజిక సంస్థలు అంటే ఏంటిది, పైవన్నీ. ఎక్కడున్నారు మీరు, ఆన్సర్ చేశారా? నేను చెప్పే క్లాసులు అన్నీ ఉంటాయి దీంట్లో. నేను చెప్పిన సిలబస్లో ఉన్నాయి, అన్ని యాప్లో ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు, మళ్ళీ లైవ్ క్లాస్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఆన్సర్ చేశారా? సామాజిక సంస్థలు అంటే ఏంటిది? సో సామాజిక సంస్థలు అనగా అని ఇచ్చాడు. ఒకటి ఫస్ట్దా, రెండవదా, మూడవదా, నాలుగవదా, లేదా 5, పైవన్నీ కూడా కరెక్టేనా? చేశారా? ఆల్ సార్, రైట్. అన్నీ కలిస్తేనే కదా సామాజిక సంస్థలు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రైట్, ఇదే క్వశ్చన్ని కొద్దిగా మారుతాం, కాన్సెప్ట్ను కొద్దిగా మారుతాం. ఏమంటున్నాను, సామాజిక సంస్థలు కానివేవో గుర్తించండి. సామాజిక సంస్థలు, అందుకని మనం డెఫినేషన్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఫస్ట్ అదంటే అర్థమైందో నేర్చుకోవాలి. సామాజిక సంస్థలు కానిదేదో గుర్తించండి, కానిదేదో గుర్తించండి అని ఇచ్చాడు. సామాజిక సంస్థలు కానిదేదో గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, ఓకే, కులము, రెండవది మతము, మూడవది, ఓకే, మూడవది వివాహము, మూడవది వివాహము, 4 సముదాయము, సముదాయము, 5 బంధుత్వము, 5 బంధుత్వం. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి తల్లి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏమంటున్నాను, సామాజిక సంస్థలు కానిదేదో గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాము. ఈ క్రింది వారిలో సామాజిక సంస్థ కానిదేది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఈ క్రింది వారిలో సామాజిక సంస్థ కానిదేది అని అడుగుతున్నాం. ఫోర్త్, అంటే శివరంజని ఒక్కరే ఆన్సర్ చేస్తారా, మిగిలిన వాళ్ళు కదా, రైట్. సో కానిదేది సముదాయం కాదు, ఓకేనా. సముదాయము దేంట్లో భాగం కాదు, సామాజిక సంస్థలలో భాగం కాదు.
సామాజిక సంస్థలలో ఏమున్నాయి? కులము, మతము, వివాహము, కుటుంబము, బంధుత్వము ఉన్నాయి. ఓకేనా? కానీ సముదాయం లేదు. మరి సముదాయం అనేది ఎక్కడుంది? సముదాయం అనేది సమాజంలో ఉంది. అంటే సమాజంలో ఏమున్నాయి? వ్యక్తులు ఉన్నారు, సమూహాలు ఉన్నాయి, సముదాయాలు ఉన్నాయి, ఈ సామాజిక సంస్థలు ఉన్నాయి. ఓకేనా? సామాజిక సంస్థలు ఉన్నాయి, అలానే సామాజిక సంఘాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ఏంటిది? సొసైటీ. బట్ సామాజిక సంస్థలలో సముదాయం లేదు. సముదాయం అనేది సమాజంలో భాగము, కానీ సామాజిక సంస్థలలో భాగం కాదు. సామాజిక సంస్థలు అనేది కాదు. సముదాయం అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో వ్యక్తుల మధ్య సంబంధాలని తెలియజేసేది సముదాయము. కరీంనగర్ అనేటువంటి ప్రాంతంలోని వ్యక్తుల మధ్య సంబంధాలని తెలియజేసేది సముదాయము. అంతేకాని సమాజ అభివృద్ధికి, పురోగమనానికి తోడ్పడేది అని దీనిని చెప్పము. ఓకేనా? అది క్లియర్. అర్థమైందా? అంటే సామాజిక సంస్థలు అనేటువంటిది అంటే ఏంటిది? సమాజ అభివృద్ధికి అలానే పురోగమనానికి తోడ్పడే సాధనాలనే సామాజిక సంస్థలు అంటాం. ఇవన్నీ కూడా. సో సముదాయం దేంట్లో భాగము? సమాజంలో భాగము. కానీ సామాజిక సంస్థల్లో ఎక్కడైనా సముదాయం ఉందా? రాసుకున్నాము మనం? లేదు. సో సామాజిక అది ఆ విధంగా మనము క్వశ్చన్ ఇచ్చినప్పుడు చేయగలగాలి. ఓకేనా? సో ఆ విధంగా చిన్న చిన్న వాటిని డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. సో ఈరోజు జస్ట్ ఏం నేర్చుకున్నాము? పేపర్ 2లో ఉన్నటువంటి 10 చాప్టర్లు ఏంటి, అలానే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలలో మొదటి టాపిక్ గురించి స్టార్ట్ చేశాను. ఏం చెప్పాను? సమాజం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సామాజిక ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి నిర్వచనాలని చెప్పాను. ఓకేనా? సమూహం అంటే ఏంటి, సముదాయం అంటే ఏంటి, సామాజిక సంస్థలు అంటే ఏంటిది, వాటికి సంబంధించినటువంటి తేడా ఏంటి అనేటువంటి డిఫరెన్షియేషన్, వాటికి సంబంధించిన నిర్వచనాలని చెప్పాను. సాధారణంగా వాటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సముదాయంలో వచ్చుకోవచ్చు గ్రామీణ సముదాయము, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కూడిన దానిని గ్రామీణ సముదాయము అంటాం. పట్టణ సముదాయం, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉండేటువంటి దానిని ఏమంటాము? పట్టణ సముదాయం. గ్రామాలు కాదు, పట్టణాలు కాదు, ఇంకెక్కడ ఉంటారు? ఆదివాసీలు తాండాలలో ఉంటారు, గిరిజన ప్రాంతాల్లో ఉంటారు, అటవీ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ఏమంటారు? ట్రైబల్ కమ్యూనిటీ అని అంటాము. ట్రైబల్ కమ్యూనిటీ ఉంటే జనాలు ఎక్కడ ఉండాలి? ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి, లేదా పట్టణ ప్రాంతాల్లో ఉండాలి. గ్రామీణ ప్రాంతాలు కాదు, పట్టణ ప్రాంతాలు కాదు, ఇంకెక్కడ ఉంటారు? అటవీ ప్రాంతాలలో ఉంటారు. సో సముదాయాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు ప్రాంతాల వారిగా అంటే? గ్రామీణ సముదాయము, పట్టణ సముదాయము, అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన సముదాయము. సో సముదాయాలలో రకాలు అనేటప్పుడు ఎలా చెప్పుకుంటాము? ఒక ప్రాంతంతో చెప్తున్నాము. ఏమంటున్నాము? గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరినీ రూరల్ కమ్యూనిటీ అంటారు. రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరినీ ఏమంటారు? రూరల్ కమ్యూనిటీ అంటారు. అలానే పట్టణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు? అర్బన్ కమ్యూనిటీ అంటారు. ఇటు పట్టణ ప్రాంతాలలో లేరు, గ్రామీణ ప్రాంతాలలో లేరు, ఇంకా జనాభా ఎక్కడ ఉంటుంది? ఆదివాసీ ప్రాంతాలలో ఉంటుంది. వాళ్ళని ఏమంటారు? మూడవది ట్రైబల్ కమ్యూనిటీ అంటాము. అంటే ఏంటిది? కమ్యూనిటీలో 3 రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. రూరల్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ, అలానే ట్రైబల్ కమ్యూనిటీ, ఆదివాసీ సముదాయ ప్రాంతము, గిరిజన సముదాయ ప్రాంతము అని అన్నాము. గిరిజన సముదాయ ప్రాంతము అన్నాము. రైట్, దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ సోషల్ ఇన్స్ట్రక్షన్. సామాజిక నిర్మితికి సంబంధించినటువంటి పరిచయం చేశాను. రేపటి క్లాసులో సమాజానికి సంబంధించినటువంటి నిర్వచనాలు మరియు అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా నిర్వచించాడు, మెకైవర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త సమాజం అంటే ఏమన్నాడు, అలానే లేదా సమాజానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అలానే ప్రత్యేకంగా మన భారతీయ సమాజానికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి అనేది నేర్చుకుంటాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. భారతదేశానికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది, భారతీయ సమాజానికి మాత్రమే. ఏముంటుంది అది? కులం అనేటువంటి సామాజిక లక్షణం ఉంటుంది. ఈ కులం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశాలలోనైనా కనపడుతుందా? కనపడదు. అంటే ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో కనపడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము ఏ సమాజానికి ఉంది? భారతీయ సమాజానికి ఉంది. ఏంటిది? కులం అనేటువంటి వ్యవస్థ ఉండటము. ఓకేనా? కులం అనేటువంటి వ్యవస్థ.
మతం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కనిపిస్తుంది, వర్గాలు అనేటువంటిది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఉంటుంది, జాతులు అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుంది. కానీ కులం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలో కనిపించదు. కులం లాంటి వ్యవస్థలు ఉండొచ్చు కానీ కులం అయితే లేదు. కేవలం ఒక భారతదేశ సమాజానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటిదంటే కులము. అలానే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ